హలో స్టూడెంట్స్, తెలంగాణ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి హిందీ క్వశ్చన్ పేపర్ అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో గైస్, నేను చెప్పేది ఏంటంటే, మనం పెట్టే వెరీ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ దగ్గర నుంచి మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. ఇదైతే మనకు మ్యాక్సిమం మనకైతే 100% ఇందులో అయితే రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్న అప్డేట్ అయితే తెలిసింది. మీరైతే ఖచ్చితంగా ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ అయితే రియల్ క్వశ్చన్ పేపర్ అయితే అడుగుతున్నారనమాట. గైస్, రియల్ క్వశ్చన్ పేపర్ అనేది మన వరకు రాగానే వెంటనే అయితే అప్లోడ్ చేశాను. కాకపోతే తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఇప్పటికీ కూడా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఈ వీడియోకి అయితే నేను 300 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఫటాఫట్ అని అయితే మీరు వెంటనే అయితే ఖచ్చితంగా లైక్స్ అయితే టార్గెట్ చేయండి. నేనైతే నెక్స్ట్ ఫర్దర్ గన్ షాట్ క్వశ్చన్స్ మొత్తం కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే చాలామంది స్టూడెంట్స్ అయితే నెగ్లెక్ట్ అయితే చేస్తున్నారు. తెలంగాణ 10th క్లాస్ స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, హిందీ అనేది సార్ మనకు కొద్దిగా టఫ్గానే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్న అప్డేట్ అయితే వచ్చింది. అందుకే అయితే నేను ఈ క్వశ్చన్ పేపర్ అనేది నా వరకు రాగానే వెరీ ఇంపార్టెంట్, ఇందులో 75% to 100% రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అన్న అప్డేట్ తెలియగానే నేనైతే వెంటనే అయితే క్వశ్చన్ పేపర్ అయితే అప్లోడ్ చేస్తున్నా. మీరైతే నెగ్లెక్ట్ చేయకండి. అట్లీస్ట్ ఒక్కడంటే ఒక్కడికి మీ బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడో, అసలు చెత్త ఫ్రెండ్ ఉంటాడో, మీ ఫ్రెండ్కి ఒక్కడికన్నా ఈ వీడియో అనేది షేర్ చేయండి. హిందీ అనేది అందరూ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయ్యి బాగా చదువుకొని బాగా రాస్తేనే ఆర్జీకేడీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మీరైతే ఎలిజిబుల్ అవుతారనమాట. హిందీలో కూడా ఎక్కువ మార్క్స్ అనేది రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ ఎంతమందికి కావాలో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఎందుకంటే మెజారిటీ బేస్ చేసుకొని మనమైతే క్వశ్చన్ పేపర్స్ అనేవి మోడల్ టు రియల్ క్వశ్చన్ పేపర్స్ పెట్టడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి అయితే మళ్ళీ చెప్తున్నా.